ప్రార్థన చేస్తున్న సమయంలో కార్యక్రమ నిమిత్తం మహోన్నతుడా ప్రేమ గల తండ్రి, గడిచిన 2 నెలలు కాశీ కాపాడి ఈ 3వ మాసములోనికి మొదటి దినాన్ని, మొదటి ఆదివారం వాళ్ళు పంచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన గూడికిలో ఇంకా ఎవరైతే రాలేక ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. మీ శరీరము మీరు మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా, రోగులైన వారిని, బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఆరోగ్యాలిచ్చి కాశీ కాపాడమని అడిగి వేడుకొనిస్తున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. ఈ గుడిగా అయిపోయిన తర్వాత అందరూ ఒకరి యందు ఒకరు నా కొరకు ప్రార్థన చెప్పి ప్రార్థన చేసుకోవడం, అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనం చేస్తా ఉన్నాం. సమయంలో ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారం మరణము యొక్క బలము గలవాని అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడుగా వచ్చారు. ఇప్పుడు మనలోనికి ఎవరు వచ్చారు చెప్పండి? ఇప్పుడు మనలో ఎవరు నివసిస్తున్నారు? యేసుక్రీస్తు వారు. ఆయన రక్తము ద్వారాగా, ఆయన శరీరం ద్వారా మనలో నివాసం ఉంటున్నారు కనుక మనము ఆయనతో పాటు సజీవులుగా ఉన్నామని ఇది ఒక గుర్తన్నమాట. చాలా ప్రతి ఒక్కరు కూడా మరొకసారి స్తోత్రం చెప్తాము. మీరు సాక్ష్యాలు ఉంటే తెలియజేయండి. సాక్ష్యాలు ఉంటే సరే. అన్నారండి అన్నారంటే మనైతే నాకు చాలా వచ్చేస్తుందండి. ఒకసారి తీసుకోవడాగా సాయం చేస్తుంది. పట్టి కూడా క్లబ్ అయినాను. ఒకసారి తీసుకుని కిరణ్ పట్ల మొత్తం గురించి, మా ఛార్జీ గురించి, వాళ్ళ గురించి అందు గురించి మీ గురించి కూడా ప్లాన్ చేస్తున్నాను. చాలా అయితే మన చాలా వ్యత్యాసం పడిపోయాడు. చాలా గురించి, చిత్రాల గారి గురించి, ఇంకా అందరు సంగతులు అందరి గురించి ప్లాన్ చేద్దాం చేయండి. చెప్తాను. సాక్ష్యాలు తెలిసిన సాక్ష్యాలు లేకపోతే మనం వేసి నిలబడదాం. మళ్ళీ బ్యాంక్ సంగతి గురించి, హాస్పిటల్లో ఉన్న ఆర్తి కొరకు, ఎవరైతే బలహీన వారి గురించి ప్రార్థన చేద్దాం. అందులో లేచి నిలబడి పాట పాడుకుందాం. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ చండి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా ప్రభువా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. మరణించినందుకు నీకేమిడి చెల్లింతును, ప్రేమను పంచినందుకు నిన్నే మరికి తిందును. మరో ఏడు నాకు సగినందుకు
స్వస్థపరచెదవు. ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు. శూన్యమందైనా సకలం సాధ్యపరచెదవు. నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి. చెలరేగుతున్నాడంబగును నిర్మూలపరచితివి. నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి. చెలరేగుతున్నాడంబగును నిర్మూలపరచితివి. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నీ చెల్లింపును. నీ ప్రేమను పంచినందుకు నిన్నే మరి కీర్తింతును. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నీ చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నే మరి కీర్తింతును. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. నాదు కష్ట కాలములోన గంట నీరు రాకుండా, నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా. నాదు కష్ట కాలములోన గంట నీరు రాకుండా, నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా. నా సిలువ భారము తగ్గించి నీ వేగమోసితివి. నీ ప్రేమతో నన్ను సత్తువ నింపితివి. నా సిలువ భారము తగ్గించి నీ వేగమోసితివి. నీ ప్రేమతో నన్ను పోషించి సత్తువ నింపితివి. మరో ఏడు నాకు సిగినందుకు నీకేమని చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నాకు సిగినందుకు నీకేమి నీ చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలా కాపాడిన నా ప్రభువా. హల్లెలూయా. సమలో జాన్ బాబు ఎదరండి. జాన్ బాబు. శక్తిమంతుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి పర్లోకపు తండ్రి, నీ కృప నీ కనికరము చేతంత వరకు వాక్యంతో మీరు మాట్లాడి మా శరీరాలను మేము పాటు చేసుకోకూడదని నీ ద్వారా అనుగ్రహింపబడినవని వాక్యం ద్వారా చదివించాం. నీ కృపతో బలపరచండి అయ్యా. ఈ ఉదయకాలం సెక్షన్లో ప్రభులు మాట్లాడుకుంటున్నారు. ఈ 40 దినాలు కూడా మమ్మల్ని వాడుకోండి. నేను పాటలు పాటలు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. సందేశం ద్వారా మాట్లాడండి. సాయంకాలం అంతా కూడా నేను అనారోగ్యంగా వారు బలహీనులను రోగులను ప్రభావ స్వస్థపరచండి, స్థిరపరచండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారిని తగిన కాలం అంతా ప్రభు ఉద్యోగాన్ని ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలం లేని వారు ఉన్నారు, వారి ద్వారాలు తెరవండి. గర్భఫలం పొందుకున్న వారు ఆయన ప్రభు సంపూర్ణ ఆరోగ్యంతో తల్లి బిడ్డలు క్షేమంగా ఉంచండి. సండ బిడ్డలను ఆరోగ్యవంతులు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వివాహానికి సిద్ధపడుతున్న వారిని, వివాహాలైనటువంటి వారి కుటుంబాలను, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని మీరు ద్వారాలు తెరవని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నువ్వు సహాయం చేయండి. నూతనంగా గృహాలు కట్టుకుంటున్నారు, వారికి తోడు నేడుగా ఉండండి ప్రభు. నాయన ఊహించలేని కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఎవరైతే బలహీనగా ఉన్నారో వారందరూ జ్ఞాపకం చేసుకోండి. పాడి పట్లను అలాగే ప్రభు రక్షణ లేని వారికి రక్షణ, ఆరోగ్యం లేని ఆరోగ్యం, బలహీనమైన సమయంలో ప్రభు నాయన నీ కృపతో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సేవకుల కుటుంబాన్ని, ఆయన గ్రామాన్ని, అలాగే నేను ప్రభ ఇతర దేశంలో సహోదరులను, మరణ పడకలలో వారిని అయ్యా ఎక్కడైతే ఏ ప్రాంతంలో నలిగిపోయారో ఆ ప్రాంతం నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇప్పుడు హాస్పిటల్లో జ్ఞాపకం చేసుకోండి, నీ కృప చూపించమని మా ప్రార్థనీకరించండి. ఎవరైతే బలహీనతలు పాల్పంచుకోలేకపోయారో వారు కూడా పాల్పంచుకోవడానికి కృప చూపించమని, నీ సన్నిధి తోడుగా ఉంచమని, విత్తన కానుకలు కూడా ఆశీర్వదించమని, ప్రతిఫలన ధరించమని
యేసు నామమున పెడుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న మాట అండి, గత నెల 30 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఎంతమంది ఇచ్చారమ్మా? 44 మంది ఇచ్చారండి. ఇంకా ఈవేళ 92 మంది తీసుకున్నారు. ఇది సంస్కారం 92 మంది తీసుకున్నారు. ఇంకా ఎవరైన వారు ఉన్నారు కదా, వారికి కూడా ఇవ్వాలి మనం చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే యలమంచి రామారావు గారు 50 రూపాయలు చొప్పున వెళ్తున్నారు. ఈ నెల నుంచి అందరూ 50 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. పోలేము చేయదా? సరే సరే, సమయం బట్టి మళ్ళీ ఏర్పాటు చేస్తాను. ముందు ఆశీర్వాదం చేద్దామండి. దేవాది దేవుడైన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ వచ్చే రెండవ దాని పర్యంత వరకు వీళ్ళైన సహోదరు నరేష్ పంపించినటువంటి స్పీడ్ వరకు అలాగే ఆయన సండే బిడ్డలు అందరికీ ప్రార్థన చేస్తా ఉన్నాం. అందరికీ కూడా సదాకాలము తోడే నడిపించను గాక.